ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. బీ ఆన్ గాడ్, బీ అలర్ట్, యు డు నాట్ నో వెన్ ద టైమ్ విల్ కమ్. Gospel of Mark chapter 13 verse 33. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రాకడ అనే దాని గురించి ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. చివరకు న్యూస్ ఛానల్స్ వారు కూడా ఈ విషయం గురించి డిబేట్ పెడుతూ ఈ రోజు వస్తుంది, ఆ రోజు వస్తుందని రకరకాలుగా డేట్స్ చెప్తున్నారు. రెండవ రాకడను గూర్చి అంచనాలు వేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని పరిశోధనలు చేసినా దానిని గూర్చిన విషయం అనేది ఇంతవరకు బహిర్గతం కాలేదు. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నారు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని. అనగా ఎవరెన్ని అంచనాలు వేసినా, ఎవరెన్ని ప్రవచనాలు చెప్పినా అవేవి నిజమైనవి కావు. అవి వారి యొక్క ఊహాజనితమైన ఆలోచనలు. ఎందుకనగా సర్వమును ఎరిగి ఉన్న తండ్రి తప్ప దాని గురించి ఎవ్వరికీ తెలియదు. మరి మనము రెండవ రాకడను గూర్చి ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అంటే, మనకు ఈ రోజున వాక్యము ద్వారా తెలియజేసిన ప్రకారం మనము ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేసే వారముగా ఉన్నట్లయితే ఆ సమయము ఎప్పుడు వచ్చినా మనము దేవునితో పాటు ఉండగల ధన్యత మనకుంటుంది. ఈ రోజున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మెలకువగా నుండి ప్రార్థన చేయడం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ప్రయత్నం చేయరు. బాప్తిజం విషయంలో ఆలస్యం చేస్తుంటారు. అదేమిటి అంటే, ఇంకా టైం రాలేదండి, ఇంకా కొన్ని రోజులు సమయం ఉందండి అని చేయవలసిన కార్యాన్ని ఆపుతూ వస్తుంటారు. అయితే ఈ లేఖనము ద్వారా దేవుడు సెలవిచ్చిన విధంగా ఏ క్షణమున ఏమి జరుగుతుందో వారికి కూడా తెలియదు, కానీ సమయం గూర్చి వారు మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు, అమ్మ దేవుణ్ణి తెలుసుకోండమ్మా, అయ్యా దేవుని గురించినటువంటి మాటలు వినండి అయ్యా అంటే వారు ఏమంటారంటే, మేము యవ్వనస్తులం, ఇంకా ఈ లోకంలో అనుభవించాల్సింది, చూడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉన్నాయి, మేము ముసలివారం అయిన తర్వాత అప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటామని అంటారు. కానీ ఆయన రాకడ రేపు ఉదయమే వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా వారు విడవబడతారు. అయితే విశ్వాసులమైన మనం కూడా విశ్వాసులుగా ఉంటే సరిపోదు, కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయు వారి వలె ఉండాలి. ఎందుకనగా మనకు కూడా తెలియదు కదా ఆయన ఎప్పుడు మేఘారుడై వస్తాడో. లేఖనములు సెలవిస్తున్నాయి, మీరు జరగబోవు వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నదని గ్రహించి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. అందునిమిత్తమున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యం ద్వారా దేవాతి దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, నిత్యము పరిశుద్ధుల వలె జీవిస్తూ నమ్మకమైన దాసుని వలె ఎప్పుడూ కనిపెట్టుకొనుచు మనలను మనము ప్రభువుకు సమర్పించుకొని సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఏ క్షణమున ఏది సంభవించునో మనకు తెలియదు. ఈ లేఖనముల ద్వారా ప్రభు ఒక ఉపమానము చెబుతున్నాడు. ఒక మనుష్యుడు తన దాసులకు వారి వారి పనులలో నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము వెళ్ళి ఉండగా, ఆ యజమాని ఎప్పుడు తిరిగి తన ఇంటికి వస్తారో దాసులకు తెలియదు కదా. అతను ప్రొద్దుగృంగిన తర్వాత వస్తాడో, అర్ధరాత్రి సమయంలో వస్తాడో, కోడి కుయ్యక మునిపే వస్తాడో, లేదా తెల్లవారుచున్నప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఆ దాసులకు తెలియదు. కాబట్టి వారు తమ యజమాని ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేస్తూ యజమాని కొరకు కనిపెట్టుకొని మెలకువగా ఉండాలి. అలా కాకుండా దాసులు నిద్రపోతున్నట్లు తన యజమాని చూస్తే తన ఉద్యోగం ఉంటుందా? అదేవిధంగా
ప్రభువు మనల్ని రాకడ సమయం కోసం హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులమైన మనము రాబోవు మహాశ్రమల నుండి తప్పించుకోవాలంటే, దేవునితో పాటు పరలోక రాజ్యములో ఆనందించాలంటే జాగ్రత్తతో మెలకువతో ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. యజమాని ఒక సమయానికి వస్తున్నాడు అని తెలిస్తే ఏ దాసుడైనా ఆ టైంకి లేచి మొహం కడుక్కొని పనిచేస్తున్నట్లుగా యాక్ట్ చేస్తారు. కానీ యజమాని ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మెలకువతో ఉండి తన యజమాని అప్పగించిన పని చేయాల్సి ఉంటుంది కదా. అందును బట్టి మనకి కూడా మన ప్రభు ఎప్పుడొస్తాడో, ఆ మహాశ్రమల కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. కాబట్టి పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ నీతి నిజాయితీతోనూ దేవునికి ప్రార్థించు వారముగా ఉండాలి. అది తప్పితే మనకు వేరే ఆప్షన్ లేదు. మనల్ని రక్షించే దేవుని కోసం ప్రార్థిస్తూ కనిపెట్టుకొని జీవించడమే మన యొక్క కర్తవ్యం. ఎప్పుడూ మెలకువగా ఉండి, అనగా పరిశుద్ధతతో ఉండి, పాపము చేయని వారముగా ఉండి, మనల్ని మనము జాగ్రత్త చేసుకుంటూ ఆ కాలం ఎప్పుడు వచ్చినా భయపడకుండా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనిక్రములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నతుడువు, సర్వోన్నతుడివి తండ్రి, త్వరలో రానయ్యున్న దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి ఈ రోజున వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదని అయ్యా వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, మీరు ఎప్పుడు వచ్చినా మరి మేము ఎత్తబడే వారముగా, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించు వారముగా, మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారముగా మేము ఉండాలని యథార్థతతోనూ నీతితోనూ భక్తితోనూ మేము అనుదినము మీ యొక్క సన్నిధిలో అయ్యా మరి మీకు ప్రార్థించే వారముగా ఉండాలని ప్రభువా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఆందోళనను బట్టి, వారికి ఉన్న చింతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరనన్నిటిని ఆలకించండి. వారికి ఉన్న బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి సమస్యను జయించే శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. దీర్ఘకాలిక రోగాల చేత బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి. మీరే తండ్రి వారిని స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. స్వస్థపరిచే దేవుడవు నీవే. అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి, సంపూర్ణ విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా, ఎన్నో ఇంటర్వ్యూలకు వారు వెళ్తుండగా ప్రభా, మంచి ఉద్యోగం కొరకు అయ్యా మీ సన్నిధిలో మొరపెడుతుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభువా మీరే తండ్రి ఎటువంటి భయాందోళన బిడ్డలు చెందకుండా ప్రభా మీరే ధైర్యపరచండి. అదేవిధంగా వారు అనుకున్న జాబ్ బిడ్డలు పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యవన వయసులో తండ్రి గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా, చెడు వ్యసనాలకు, చెడు సహవాసాలకు వారు ఎడిక్ట్ అయిపోకుండా మీరే సహాయం చేయండి. మీ యొక్క వాక్యము ద్వారా వారిని బలపరచండి. మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని మీరు మార్చండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి సమయంలో సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని అనుగ్రహించండి నా ప్రభా. అయ్యా, ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి. విధవరాలుగా ఉంటున్న బిడ్డకు తండ్రి మీ యొక్క తోడు, మీ సహాయము దయచేయండి ప్రభా. ఈ రోజున వ్యాపారాలు చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఏ వ్యాపారంలో నష్టము రాకుండా ప్రభా మీ యొక్క తండ్రి ఆశీర్వాదాన్ని బిడ్డలపైన ఉంచండి అయా. సమృద్ధిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులు తండ్రి రక్షణ మార్గంలో నడుచున్నట్లుగా కృప చూపించండి అయ్యా. అయా, మీ యొక్క జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని మీరే ప్రసాదించండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అయ్యా మీ యొక్క పరిచర్యను జరిగిస్తున్నారో దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సు అయి ఉండండి నా తండ్రి. అదేవిధంగా విశ్వాసులను మీరు కాచి కాపాడండి ప్రభా. బిడ్డలు అనుకున్న ప్రతి ఒక్క పనుల్లో తండ్రి అయ్యా ఆశీర్వాదాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి వివాహం కొరకు ఎందరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారి వివాహం జరుగునట్లుగా కృప చూపించండి. ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్క సమస్య నుండి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వృద్ధులు
వృద్ధులను మీరు బలపరచండి, అనాథలను అభాగ్యులను మీరు ఆదుకోమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.